ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ప్రపంచంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా భారత సైన్యం తన చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. శత్రువుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు, సరిహద్దుల్లో నిఘా ఉంచేందుకు ఏకంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో కూడిన ఓ సైన్యాన్ని సిద్ధం చేసింది. భైరవ్ పేరుతో ప్రత్యేక దళాన్ని రంగంలోకి దించింది. ఈ కొత్త దళం ఆధునిక సాంకేతికతతో కూడిన యుద్ధ తంత్రాలతో శత్రువు వెన్నులో వణుకు పుట్టించనుంది. భవిష్యత్తు సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా భారత సైన్యం తన రూపురేఖలను సమూలంగా మార్చుకుంటోంది. సరికొత్త అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. రక్షణ రంగ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 1,00,000 మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లతో భైరవ్ పేరుతో ఓ ప్రత్యేక దళాన్ని రంగంలోకి దించింది. ఈ దళం ఏర్పాటు వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఇది సాధారణ దళానికి, పారా స్పెషల్ ఫోర్సెస్కు మధ్య వారధిలా పనిచేస్తుంది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. అందుకే ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లను ఆపరేట్ చేసేలా, వాటిని యుద్ధాల్లో వాడేలా శిక్షణ ఇచ్చారు. ఈ బృందాలు శత్రువు భూభాగంలోకి చొచ్చుకెళ్లి డ్రోన్ల సాయంతో ప్రత్యర్థి స్థావరాలపై ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తాయి. అత్యంత వేగంగా, దూకుడుగా దాడులు చేయడం భైరవ్ బృందాల ప్రత్యేకత. పదాతి దళాలు చేయలేని, ప్రత్యేక బలగాల అవసరం లేని ఆపరేషన్లను భైరవ్ బృందాలు సునాయాసంగా చేపడతాయి. ఆధునిక యుద్ధ తంత్రాల్లో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఈ భైరవ్ బెటాలియన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సుమారు 15 భైరవ్ బెటాలియన్లు సిద్ధమయ్యాయి. వాటిని సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో మోహరించారు. వాటి సంఖ్యను 25కు పెంచాలని సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, హైబ్రిడ్ వార్ఫేర్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో భైరవ దళం కఠోర శిక్షణ పొందుతోంది. సన్స్ ఆఫ్ ది సాయిల్ అనే కాన్సెప్ట్తో ఈ దళంలో స్థానికులకు పెద్దపీట వేశారు. ఎడారి ప్రాంతం, అక్కడి వాతావరణం, భాష, భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉంటుందని స్థానిక యువతకు ప్రాధాన్యమిచ్చారు. వారిని డెజర్ట్ ఫాల్కన్స్ అని పిలుస్తారు. రాజస్థాన్ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచే డెజర్ట్ ఫాల్కన్స్ సదరన్ కమాండ్ పరిధిలోని ఎడారిలో స్వతంత్రంగా ఆపరేషన్లు నిర్వహిస్తారు. కొన్ని నెలలుగా భైరవ దళానికి అత్యాధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల జరిగిన అఖండ్ ప్రహార్ విన్యాసాల్లో వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ సమక్షంలో భైరవ కమాండోలు తమ యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించారు. టెక్నాలజీ, శారీరక దారుఢ్యం, తెలివితేటల కలయికగా ఈ దళం రూపుదిద్దుకుంది. జనవరి 15న జైపురాలో జరిగే సైనిక దినోత్సవ పెరేడ్లో ఈ భైరవ్ బెటాలియన్ తొలిసారి కవాతు చేయనుంది. కేవలం భైరవ్ మాత్రమే కాకుండా రుద్ర బ్రిగేడ్స్ పేరుతో మరో శక్తివంతమైన వ్యవస్థను కూడా సైన్యం ఏర్పాటు చేసింది. ఇవి ఆల్ ఆర్మ్స్ ఫార్మేషన్స్ మాదిరిగా పనిచేస్తాయి. అంటే ఇన్ఫాంట్రీ మెకనైజ్డ్ యూనిట్లు, ట్యాంకులు, ఫిరంగ దళాలు, స్పెషల్ ఫోర్సెస్, డ్రోన్ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఇదే సంపూర్ణ యుద్ధ వ్యవస్థ. ఫిరంగీ దళాలు, సాయుధ దళాలను కూడా డ్రోన్లు, ఆధునిక యుద్ధ తంత్రాలతో కూడిన పరికరాలతో బలోపేతం చేస్తున్నారు.